బిఆర్ నాయుడు వ్యవహారం చల్లారేలా కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని సమసిపోయేలా చూడాలి అని భావిస్తున్నారు. కానీ వివాదం మాత్రం రాజుకుంటూనే ఉంది. అనేక వ్యవహారాలతో తెర మీదకు వస్తూనే ఉంది. తాజాగా బిఆర్ నాయుడికి తిరుపతిలో భారీ నిరసన సెగ తగిలింది. ఆయన బస చేసిన హోటల్ ముందు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు పూనుకున్నాయి. దాంతో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య రచ్చ సాగింది. టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిలువరించే ప్రయత్నం చేయడంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చాలా పెద్ద తగాదా వరకు దారితీసింది. దీంతో బిఆర్ నాయుడికి మరోసారి వేడి రాజుకుంటున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. బిఆర్ నాయుడి అక్రమ సంబంధాలు భాగోతం బయటపడిన తర్వాత ఆయన దాదాపుగా ముఖం చాటేశారు. తిరుపతికి రావడానికి ఆయన ఎందుకో సిద్ధం కాలేకపోయారు. దాంతో తిరుమలకు బిఆర్ నాయుడు మాయమయ్యారు అంటూ ఏకంగా ఫ్లెక్సీలే వెలిచిన అనుభవం ఉంది. ఈ తరుణంలో బిఆర్ నాయుడు ఎట్టకేలకు తిరుపతిలో అడుగుపెట్టారు. అయినా కానీ ఆయన రాక గమనించినటువంటి శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఆయన బస్ చేసిన హోటల్ ముందు భారీగా నినాదాలు చేస్తూ గో బ్యాక్ బిఆర్ నాయుడు, రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు బిఆర్ నాయుడు హోటల్ నుంచి బయటకు వచ్చి తిరుమల వరకు వెళ్లే ప్రయత్నం చేస్తే ఇంకా చాలా రకాలుగా నిరసనలు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది అనే అనుమానం కలుగుతోంది. దాంతో బిఆర్ నాయుడికి తన వ్యవహారాన్ని ఎలా సమసిపోయేలా చేయాలి అన్నది అంతుపట్టనటువంటి విషయంగా మారుతోంది. ఇది తెలుగుదేశం పార్టీ నేతలకు తలనొప్పిగా తయారైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతను, గౌరవాన్ని మంటగలిపే రీతిలో బిఆర్ నాయుడు వ్యవహరించారు. అక్రమ సంబంధాలతో చైర్మన్ హోదాకి చాలా తీవ్రమైనటువంటి అప్రతిష్ట తీసుకొచ్చారు అనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం చర్యలు తీసుకోలేక చేతులుడిగి చూస్తున్నారు. బిఆర్ నాయుడుతో రాజీనామా చేయించాలి అన్న అంశం మీద కూటమిలోనే విభేదాలు ఉన్నట్టుగా చాలా ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే దిశలో అడుగులేస్తున్నారు. దాంతో ఈ వివాదం మరింత రాజుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా బిఆర్ నాయుడికి తీవ్రమైనటువంటి నిరసన సెగ అనివార్యంగా చెప్పాల్సి ఉంటుంది. ఆయన నిజంగానే అలిపిరి మీదుగా తిరుమల వరకు వెళ్తే అక్కడ దారిలోనే అనేక మంది ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు అనే ప్రచారం కూడా సాగుతోంది. దీంతో ఇప్పుడు బిఆర్ నాయుడు వ్యవహారం రాక తిరుపతికి వస్తే ఇంత పెద్ద కాక తగలడం ఏంటి అని కలత చెందక తప్పని పరిస్థితి వచ్చేసింది. బిఆర్ నాయుడికి మద్దతుగా టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో గుమికూడిన వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేటువంటి నిరసన నుంచి గట్టెక్కడం ఎలా, దాన్ని అధిగమించడం ఎలా అన్నది అంతుబట్టనటువంటి వ్యవహారంగా మారుతోంది. రాజకీయంగా ఇది తెలుగుదేశం పార్టీకి కూడా చాలా పెద్ద తలనొప్పిని తీసుకొస్తోంది. తెలుగుదేశం పార్టీ పరుగుని గంగపాలు చేస్తోంది. అయినప్పటికీ టీడీపీ నాయకత్వం మాత్రం ఈ విషయంలో ఏమీ చేయలేము అన్నట్టుగా కళ్ళప్పగిచ్చి చూస్తోంది. దాంతో టీటీడీ చైర్మన్ వ్యవహారం చాలా పెద్ద దుమారం దిశగా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ వివాదం మీద ఇప్పటికే కూటమి పక్షాల్లో ముఖ్యంగా జనసేన, టీడీపీ అధినేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్టుగా చాలామందే భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడిని కాపాడేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఈ తరుణంలోనే బిఆర్ నాయుడికి నేరుగా నిరసన తెలియజేసి ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపించేందుకు వైఎస్ఆర్సీపీ రంగంలోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. దీంతో మరి ఈ వివాదాల నుంచి వరుసగా కొనసాగుతున్నటువంటి ఈ తాకిడి నుంచి బిఆర్ నాయుడు బయటపడడం ఎలా, తిరుమల తిరుపతి దేవస్థానం అప్రతిష్ట పాలవుతున్నటువంటి తరుణంలో వివాదాన్ని పరిష్కరించేందుకు చంద్రబాబు ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా చెప్పాల్సి ఉంటుంది.